హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ పచ్చేపలతోని కూర ఎలా చేయాలా, మనకి ఈ రోజుల్లో తొందరగా అయ్యే విధంగా మంచి రుచిగా ఉండేలా ఎలా చేయాలన్న దాని గురించే ఈ చేపల పులుసు. ఈ విధంగా చేస్తే చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఈ కూరని పూర్తి చేయొచ్చు. సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ తక్కువ చింతపండు తీసుకునేసి విడదీసి అందులో వేసుకునేసి నీళ్లు పోసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు అయితే నాననివ్వాలి. ఇప్పుడు ఈ చింతపండు బౌల్ని పక్కన పెట్టేసుకునేసి మరొకటి మిక్సీ జారీ తీసుకుందాం. మిక్సీ జారీలో ఉల్లిగడ్డలు ఒక రెండింటిని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే నీళ్లు పోయొద్దు. ఈ టైప్లో మనకి కొంచెం గట్టిగా వస్తుంది. ఇలానే కావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా వచ్చిన పేస్ట్ని తీసి పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకుందాం. దాంట్లో మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టిన చేప ముక్కల్ని అందులో వేసుకుందాం. నేనైతే 1 కిలో చేపలు తీసుకొచ్చాను. దాన్ని కొంచెం ఈ విధంగా ముక్కలుగా కట్ చేపించి నీటికి 1కి 10 సార్లు నీసు వాసన పోయేదాకా కడిగి రెడీ చేశా. ఇప్పుడు దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలను చీర్చి అందులో వేసి ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని అందులో వేసిన తర్వాత 1 స్పూను సాల్టు, స్పైసీ తగ్గట్టుగా 3 స్పూన్లు కారం. ఈ 3 స్పూన్లు కారం కొంచెం ఎక్కువ అనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసి 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ తక్కువ కావాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇది లోపల బయట అంటే బాగా అతుక్కునే విధంగా మనం ఇలా కలుపుతూ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మనం కొంచెం సేపు ఈ మసాలాలు చేప ముక్కలకి పట్టే విధంగా అవి పీల్చుకునే విధంగా కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి కొంచెం చిక్కగా తీసుకోవాలి. ఆ రసాన్ని అందులోకి ఒక జాలి సహాయంతో ఇలా వంచుకునేసి మళ్ళా అదే చింతపండుని మరొకసారి అలాగే నీళ్ళలో కలిపి అందులో పోసుకునేసి మనకు పులుసు ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకొని దాన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. అది ఏంటంటే మరీ పలచగా కాకుండా నీళ్ళు కొంచెం చిక్కగా ఉండే విధంగా చూసుకునేసి ఒకసారి ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు అయితే కాస్త ఊరనిచ్చుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టి మళ్ళీ అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకునేసి ఈ కూర బౌల్ని ఆ తర్వాత మనం దీన్ని ఒక 10-12 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది ఉడికేటప్పుడు మధ్యలో కూడా మూత తీసి మనం అలా కాస్తలా తిప్పుకోవచ్చు, గెంటి పెట్టి కలబెట్టకుండా. అప్పుడేమవుతుందంటే ముక్క అతుక్కోకుండా చెదిరిపోకుండా బాగుంటుంది. అందుకోసమనే ఇప్పుడు మనం ఒకసారి అలా తిప్పుకుందాం. మూత తీసిన తర్వాత రుచి చూసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలా వేసుకుందాం. ఇందాకేంటంటే మనం ఊరబెట్టినప్పుడు కాస్త పచ్చి చేపలు వేసాం కాబట్టి రుచి చూడటానికి చాలామంది ఇష్టపడరు. అదే ఇప్పుడు కూర ఉడికిన తర్వాత ఎవరైనా సరే చాలా ఇష్టంగా రుచి చూస్తారు. ఓకేనా? అందుకోసమనే ఈ టైంలో చూసి వేసుకునేసి చేప ముక్క ఎలా ఉడికిందన్నది ఒకసారి చెక్ చేసుకుని పులుసు ఎలా ఉందన్నది ఒక్కసారి చూసుకుని ఆ తర్వాత మనం మీదకించి కొత్తిమీర చల్లేసుకుందాం. కొత్తిమీర చల్లేసుకునేసి కాస్త అలా తిప్పుకునేసి వేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకొని ఆ పులుసు పోసుకొని తింటుంటే ఆ రుచి ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చాలా తొందరగా అయ్యే రెసిపీ. ఈ టైప్లో చేశారంటే అతి తక్కువ సమయంలోనే చేపల కూరని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసి రుచి చూసిన ప్రతి ఒక్కరూ ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి. మళ్ళీ కలుద్దామా? మర్చిపోవద్దు